15,000 మందికి పైగా జనాభా ఉన్న తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం దివాన్ చెరువు పంచాయతీలో నీరు, విద్యుత్, రోడ్లు, చెరువు పార్క్, ఇతర సౌకర్యాలు ఇంకా కల్పించాలని గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. నగరాన్ని తలపించే విధంగా మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తేనే బాగుంటుందంటున్న ప్రజానాయకుడితో మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ గ్రామ పంచాయతీల పరిపాలనా విధానాలను, వారి సమస్యలను త్వరితగతిన ప్రజలకు వాళ్ళ విధి విధానాలను, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి వైకే టీవీ సంయుక్తంగా నిర్వహిస్తుంది ఈ కార్యక్రమం. మనం ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా రాజనగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో ఉన్నాము. ప్రస్తుతం మనం ఇక్కడ గ్రామంలో ఉన్న నాయకులు, ప్రజా ప్రతినిధులతో ఉన్నాము. వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మరింత ఎలాంటి అభివృద్ధి చేయాలి అనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఇక్కడ కూటమి నాయకులు పందులు బాబురాయుడు ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కావాలి? ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఎలాంటి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు? ముందుగా వైకే టీవీకి ఈ గ్రామాలకు సంబంధించి ఈ ఏదైతే అభివృద్ధి కానివ్వండి, లేకపోతే ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు కావాలనే దానిపైన ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు ముందుగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే దివాన్ చెరువు పంచాయతీ అనేది 3 ఊర్లు కలయికండి. ఇది ప్రెసెంట్ అయితే దివాన్ చెరువు వచ్చేసి శ్రీరాంపురం, రఘునాథపురం, రూపానగర్, స్వరూపనగర్, దివాన్ చెరువు. సుమారుగా 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది 13,000 నుంచి 14,000 ఓటింగ్ ఉందండి. ఇది ఇంత మేజర్ పంచాయతీ అయి ఉండి అభివృద్ధి విషయంలో మట్టికి చాలా వెనకబడి ఉన్నామని ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఊరి పేరే దివాన్ చెరువు. ఈ దివాన్ చెరువులో ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయని మేము అనుకుంటున్నాం అంటే, ఈ దివాన్ చెరువుని ఏదైతే కంపల్ చెరువు ఉందో రాజమండ్రిలో, అలా ఒక పార్క్ కింద తయారు చేసి చుట్టూ ఒక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి, ఆ వాకింగ్ పార్క్ లోనే రెవెన్యూ కూడా జనరేట్ చేయొచ్చు గవర్నమెంట్. ఆ రెవెన్యూ జనరేట్ చేసే దిశగా గవర్నమెంటే కాకుండా దీన్ని ప్రైవేటీకరణ చేసి గవర్నమెంట్ అనుసంధానం చేసుకుని పిల్లలు ఆడుకోవడానికి, ఆటోడిగా పెద్దోళ్ళకి వాకింగ్ చేసేలాగా. దివాన్ చెరువుకు మెయిన్ అసెట్స్ ఏంటంటే అండి, ఇక్కడ కాలేజీలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంకా కాలేజెస్ వస్తున్నాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు రానున్న పుష్కరాలు దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక ఫ్లైఓవర్ నిర్మించడం జరిగింది. ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సుమారుగా ఇంతమంది ఉన్న జనాభాలో మీరు చూస్తే ఆ జంక్షన్ లో ఒక లైట్ కూడా లేదండి. ఆ నేషనల్ హైవేలో ఆ జంక్షన్ లో లైట్ ఉంటే అక్కడ చాలా మటుకు యాక్సిడెంట్స్ అన్ని నివారించవచ్చు. మేము కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక సంక్షేమ పథకాలు సూపర్ 6 ద్వారా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, లేకపోతే లోకేష్ గారు అవనివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, లేదంటే మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బత్తుల బలరామకృష్ణ గారు అవనివ్వండి, లేకపోతే మా టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, రుడా చైర్మన్ గారు అవనివ్వండి, వీళ్ళందరితోని కూడా మేము మమేకం అయ్యి గ్రామంలో ఏ విధమైన సమస్యలు ఉన్నాయో ప్రతి క్షణం కూడా చెప్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రోడ్లు కానివ్వండి, అనేక డ్రైన్లు కానివ్వండి అభివృద్ధి చెందింది. మా బలరామకృష్ణ గారు కానివ్వండి, లేకపోతే రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కానివ్వండి, వీళ్ళ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి జరుగుతున్నప్పటికీ మాకు ఇందులో మెయిన్ దివాన్ చెరువు గ్రామానికి కావాల్సింది ఏంటంటే, సరే పంచాయతీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఎవరు వచ్చినా, మీకు మళ్ళీ చెప్తున్నాను, నేననే కాదు ఎవరు వచ్చినా ఖచ్చితంగా నేను చేయాల్సింది ఏంటి అని అనుకుంటున్నా అంటే, చెరువు కానివ్వండి, ఇళ్ల పట్టాలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ సంతకి మార్కెట్ సంబంధించింది కానివ్వండి, స్థలం కేటాయించడం కానివ్వండి, లేదా శ్మశాన వాటిక శుభ్రం చేయడం కానివ్వండి. ఇప్పుడు ఊళ్ళో పిల్లలు కానివ్వండి, లేకపోతే పెద్దోళ్ళు కానివ్వండి, ఒక మంచి ఎన్వైరన్మెంట్ లో మన ఊర్లో అన్ని ఉన్నాయి. ఇక్కడ షాపింగ్ మాల్స్ రావచ్చు. ఇప్పుడు మీరు హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ గమనించినట్టయితే ఊరు అవతలకు వచ్చేసరికి షాపింగ్ మాల్స్ కానివ్వండి, సినిమా హాల్ కానివ్వండి, రకరకాలుగా వస్తున్నాయి. ఈ దివాన్ చెరువు గ్రామ పంచాయతీని ఎలా ఇంకా డెవలప్మెంట్ చేయొచ్చు? అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దివాన్ చెరువులో ఫారెస్ట్ అకాడమీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మీరేమంటారు? ఇప్పుడు 2014 పుష్కరాల టైంలో మహావనం అని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు. అలాగే ఈ పుష్కరాలు వచ్చే సమయానికి మాకు తెలిసిన, మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఇక్కడ జూ పార్క్ కానివ్వండి, లేకపోతే ఇంకొకటి జూ పార్క్ కానివ్వండి, లేకపోతే ఇంకొక పార్క్ కూడా తయారు చేస్తున్నారు అని అంటారు. ఈ రెండు కూడా ఈ పుష్కరాలకి వస్తే 2014లో ఏదైతే మనం చేశారో ఇప్పుడు ఈ 2027 పుష్కరాలు కూడా అదే గుర్తుగా, ఈ పుష్కరాల గుర్తుగా ఇవన్నీ చేస్తారని మేము భావిస్తున్నాం.
ఇప్పుడు ఈ రాజమండ్రికి మెయిన్ ఈ వెన్నుపూసగా దివాన్ చెరువు ఉంటుందని మేము భావిస్తున్నాం. దీన్ని అభివృద్ధి చేస్తేనే రానున్న రోజుల్లో ఈ గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందని మేము కోరుకుంటున్నాం. గ్రామం యొక్క సమస్యలు, జరగబోయే అభివృద్ధి అనే ప్రణాళికలు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, స్థానిక గ్రామ ప్రజలు కూడా గ్రామ అభివృద్ధికే ఎక్కువ తెలుపుతున్నారు. దాంతో పాటుగా కూడా తమ గ్రామాన్ని చెరువులే కాదు, అలాగే రోడ్లే కాదు, డ్రైనేజీ సిస్టమే కాదు, అనేక విధాలుగా కూడా గ్రామంలో మరింత అభివృద్ధి చేయాలని ఇక్కడ ఉన్న స్థానిక ప్రతినిధులు తెలుపుతున్నారు. కెమెరామెన్ హరికృష్ణతో కేవీవి సత్యనారాయణ, వైకే న్యూస్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.